నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహార్. ఎస్ సార్, ఇప్పుడు రాజ్ కసిరెడ్డి గారు ఒక ఆడియో అనేది మళ్ళీ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. 39 సెకండ్స్ ఎంత ఉంది. సో ఆడియోలో ఏం చెప్తున్నారంటే, ఆ, రేపు సిట్ ముందుకు వచ్చి నా అంతటి నేనే హాజరవుతాను అన్నట్టు అని చెప్పడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, పోలీసులు మార్నింగ్ నుంచి ఆయన గాలిస్తున్నారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. బట్ ఎట్టకేలకు ఒక ఆడియో అనేది బయటకు వదలడం జరిగింది, నా అంతటి నేనే ముందుకు వచ్చి హాజరవుతానని చెప్పేసి. సో ఈ ఆడియో పట్ల మీకు ఏమనిపిస్తుంది సార్? యాక్చువల్గా కసిరెడ్డి గారిని టార్గెట్ చేశారా? నెక్స్ట్ టార్గెట్ కసిరెడ్డి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే. ఎందుకంటే సిట్ కి మొన్న రెండోసారి వచ్చారు విజయసాయి రెడ్డి గారు. అవును. విజయసాయి రెడ్డి గారు వచ్చి వైసీపీ నుంచి రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేసిన ఆయన అసలు పార్టీలో నెంబర్ 2, అన్నిట్లో మంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం ఎడమ భుజం ఏదనుకోండి అంత ఇదిగా ఉండే వ్యక్తి ఎక్కడ పార్టీలో మిగతా నాయకుల పేర్లు కానీ అధినాయకుడి పేరు కానీ ప్రస్తావించకుండా కసిరెడ్డి, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి చాలా స్మార్ట్ క్రిమినల్ అన్నట్టుగా చెప్పారు. ఓపెన్ గా బాహాటంగానే విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సో అసలు అన్ని లావాదేవీలు నడిపించేదే విజయసాయి రెడ్డి గారని చాలా వార్తల్లో చూసాం. ఈవెన్ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అక్కడ అమరావతిలో లేదంటే తాడేపల్లి ప్యాలెస్ సంబంధించి కానీ ఆ రీజన్ లో ఎక్కడ డిస్కషన్ అయినా విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే అవుతాయి అయ్యాయి. తర్వాత హైదరాబాద్ లో ఎక్కడైనా కూడా విజయసాయి రెడ్డి గారి సమక్షంలోనే అయ్యాయని కూడా చాలా మంది చెప్పారు. అయితే ఇప్పుడు ఎంత జరిగినా కూడా అధినాయకుడి పేరు ప్రస్తావించకుండా కేవలం కసిరెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఓకే. ఏంటంటే రెడ్డి గారు ఆ తానులో ముక్కే, విజయసాయి రెడ్డి గారు ఆ తానులో ముక్కే. మరి ఏదో అంటారండి, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్టుగా ఈ విషయం ఎందుకు అట్లా బయటికి రావాల్సి వచ్చింది? ఒకరి మీద ఒకరు ఎందుకు దుమ్మెత్తి పోసేలాగా మాట్లాడుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారు ఆయనకు ఒక స్మార్ట్ క్రిమినల్ అని బిరుదిస్తే విజయసాయి రెడ్డి గారి బాగోతం మొత్తం బయట పెడతా, ఆయన సంగతులు నాకు బాగా తెలుసు, ఆయన బట్టే బస్సానికి వ్యవహారాలన్నీ నేను సంబంధించడం. ఆ, త్వరలో, ఎస్ బట్టే బాస్ అని అనడం, త్వరలో బయటకు వచ్చి చెప్తానని అనడం. అంటే నేను ఖచ్చితంగా ఆ లొంగిపోతానని చెప్పకపోయినా నేను మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా, ప్రెస్ ముందుకు కానీ లేదా సిట్ ఏదే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీం ముందుకు వచ్చి అన్ని వ్యవహారాలు వెల్లడిస్తానని చెప్తున్నారు. బట్ విజయసాయి రెడ్డి గారు చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నారు. బట్ కసిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు ఏంటో అర్థం అవట్లేదు. మోరోవర్ విజయసాయి రెడ్డి గారు పార్టీ వీడిన తర్వాత, రాజ్యసభ సభ్యుడు కూడా రాజీనామా చేసిన తర్వాత ఎక్కడా కూడా వాళ్ళ అధినాయకుడి మీద బ్యాడ్ గా మాట్లాడడం కానీ ఏమి చేయలేదు. అలా అని ఇటువైపు కూడా చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ నేను మంచి మిత్రులు అన్నట్టు కూడా చెప్పారు. అవును. అంటే ఇది అంతది చూస్తుంటే బీజేపీ గాని కూటమి ప్రభుత్వం గాని ఏమైనా ఈ టాస్క్ ఇచ్చిందా? అంటే ఎట్లా, ఆ, మీరు అప్రూవ్డ్ గా మారాలి, లేదంటే మీరు ఫేవర్ గా అన్ని విషయాలు బయటికి చెప్తే మిమ్మల్ని బీజేపీలోకి తీసుకుంటామని ఎవరైనా టాస్క్ ఇచ్చారా అనే సందేహాలు అయితే నాకు వస్తుంది. ఎందుకంటే బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం బీజేపీ వాళ్ళు బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి తీసుకొస్తే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాము అన్నట్టు కూడా కొన్ని వార్తలు విన్నాం. సో అవును. అట్లాంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కసిరెడ్డిని టార్గెట్ చేసి బయటికి పెడుతున్నారా అనేది ఒక వార్త. మరోవైపు ఓకే. వినిపిస్తున్న వార్తలు ఏంటంటే కసిరెడ్డి గారిది ఏదైతే విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 గా ఉన్నారో, ఈ నెంబర్ 2 గా ఉన్నప్పుడు మొత్తం లావాదేవీలు ఈయనకే తెలుసు కాబట్టి ఈయన ఏదో అధినాయకులకు తెలియకుండా కొన్ని లావాదేవీలు నడిపించారు. ఆ వ్యవహారాలన్నీ కసిరెడ్డికి మాత్రమే తెలిసాయి. సో కసిరెడ్డి ఎప్పుడే ఏ క్షణానైనా జగన్మోహన్ రెడ్డి గారి ముందు కానీ లేదా వాళ్ళ నాయకత్వం ముందు కానీ చెప్తే విజయసాయి రెడ్డి గారు వ్యవహారం అంతా బయటపడుతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ముందుగానే బయటకు వచ్చేసారు అనేది ఒక టాక్ ఉంది. ఓకే. ఒకవేళ ప్రెసిడెంట్ గారికి బయటకు చెప్పారు అనుకోండి, ఈయన ముందుగానే ఆయన చెప్పేశాడుగా, ఆయన చాలా స్మార్ట్ క్రిమినల్, చాలా చేస్తాడని. ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా ఒకే పార్టీలో ఉండి ఒకేలాగా ఒకే అధినాయకత్వం కింద పనిచేసి అన్ని పంచుకున్న వీళ్ళు
ఈ రోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా అంటే ఖచ్చితంగా వాటాల వ్యవహారంలో హెచ్చు తగ్గులు వచ్చి ఉండొచ్చు. అవును. లేదా నాయకుడి దగ్గర మార్పు కోసం ఒక్కొక్కడు స్మార్ట్ యాక్ట్ చేస్తుంటారు. అవును. స్మార్ట్ గా యాక్ట్ చేస్తుంటారు. మేబీ అలా కూడా అయ్యుండొచ్చు. ఎంతవరకు ఏం జరిగిందో తెలియదు. కాకపోతే విజయసాయి రెడ్డి గారు చాలా లౌక్యంగా, చాలా చాకచక్యంగా వచ్చి మాట్లాడి మొత్తం వ్యవహారం ఆయన మీదకే నెట్టేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. అవును. కానీ సార్ ఇక్కడ కానీ ఇక్కడ గడిచిన మనం చూస్ ఆ, హ్మ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పండి. రాజకేశ్వర రెడ్డి గారు ఇప్పుడు సిట్ ముందుకొచ్చి హాజరవుతారని చెప్పారు. చెప్పిన తర్వాత ఏదైతే సిట్ అడిగిన ప్రశ్నలకి మొత్తం సమాధానం చెప్పే యోచనలో కసిరెడ్డి గారు ఉన్నారు అనుకుంటారా? ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది, అక్కడ ఏం జరిగిందో ఏం జరగలేదు మొత్తం చెప్పడం జరిగింది. సో అదే తరహాలో రాజకేశ్వర రెడ్డి అనే వ్యక్తి అలాగే అనుకోవచ్చా? అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు రాజకసరెడ్డిని టార్గెట్ చేశారనే వ్యవహారం అయితే అర్థమవుతుంది. కానీ రాజకేశ్వర రెడ్డి విజయసాయి రెడ్డి గారు అంత తెలివైన పర్సన్ అవునో కాదో మనకు తెలియదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కానీ వ్యవహారాల్లో కానీ ఇప్పుడు నెంబర్ 2గా ఉన్నారు. పైగా గ్రేట్ ఆడిటర్, ఒక మంచి లాయర్, చాలా మేధావి, పైగా రాజకీయ నాయకుడు. ఉమ్. సో కసిరెడ్డి ఈ వ్యవహారంలో బయటకు వచ్చారు తప్ప ఆయన పేరు మనం అంతకుముందు వినలేదు కూడా ఎక్కువగా. అవును. అవును. సో కసిరెడ్డి అంత ప్లాన్డ్ గా విజయసాయి రెడ్డి గారి మీదకి ఆ వ్యవహారం అంతా అటువైపు తోసేలాగా వ్యవహరించగలడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఒక క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ కానీ, కార్డ్ స్వైపింగ్ కానీ, ఏమి ట్రాన్సాక్షన్స్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీతో ఏదైతే చేశారో, ఈ మొత్తం క్యాష్ ఎన్ని కోట్లు ఉండొచ్చు అండి, ఎన్ని లక్షల కోట్లు ఉండొచ్చు ఊహకి అవును. అందదు. పైగా ఢిల్లీలో స్కామ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. పైగా దానికి ప్లాన్ చేసిన కవిత గారు కేవలం 100 కోట్ల వ్యవహారం, జస్ట్ 100 కోట్లలోనే సంథింగ్ లెక్క సరిగ్గా చెప్పలేకపోయారట ఆవిడ. ఆ వ్యవహారంలో ఆవిడ 5 నెలలు లోపలేస్తే, ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ గారు కూడా లోపలేస్తే నెల రోజులు ఎంతో 2 నెలలు, ఈ మొత్తం వ్యవహారంలో ఎంత స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్. నిజంగా ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ తో పోల్చితే ఢిల్లీ లెక్కర్ స్కామ్ జూజూబి అంట. ఏమీ కాదు, ఓకే. చాలా చిన్నదంట.